Hi guys, welcome to Preacher Venkatesh. గుజరాత్ టైటన్స్ ఫస్ట్ 2 సీజన్స్లో అదరగొట్టేశారు. ఒకసారి విన్నర్, ఒకసారి రన్నర్ అప్. కానీ లాస్ట్ సీజన్ ఒక డిజాస్టర్గా మిగిలింది వాళ్ళకి. బహుశా హార్దిక్ పాండ్యా నిష్క్రమణ తర్వాత నాన్ అవైలబిలిటీ ఆఫ్ మొహమ్మద్ షమి ఆ టీమ్ బ్యాలెన్స్ని బాగా దెబ్బతీసినట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళకి లీగ్ మ్యాచెస్ 2 వర్షం వల్ల రద్దయిపోవడంతో ఏంటంటే వాళ్ళు దే ఫినిష్ 10th ఇన్ ద పాయింట్స్ టేబుల్. చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. సో ఈసారి వాళ్ళు కొన్ని మార్పులు చేయాలి. ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్లో చాలామంది వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ పెద్దగా షైన్ కాలేదు. తర్వాత సరైన కీపర్ లేకపోవడం, మిడిల్ ఆర్డర్లో కాస్త డోలతనం ఏర్పడడం, ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాయి. సో ఈసారి మరి ఎన్ని రిటెన్షన్స్ చేసుకోవాలి వాళ్ళు? 6కి 6 చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం వాళ్ళకి లేదు. నేను అనుకోవడం జస్ట్ 3 రిటెన్షన్స్ సరేనా. మీరు ఒక్కసారి వాళ్ళ స్క్వాడ్ మొత్తం అంటే 2024 స్క్వాడ్ మొత్తం చూడండి. దాంట్లో నాన్ పర్ఫార్మర్సే ఎక్కువ ఉన్నారు. ఎవరు కూడా పెద్దగా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు లాస్ట్ సీజన్లో. కోర్స్ స్టాండౌట్ పర్ఫార్మర్ హ్యాపెన్స్ టు బి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్ పెద్ద వికెట్ తీయాలి, బట్ ఇట్ వాజ్ వెరీ ఎకనామికల్. ఇలాంటి ప్లేయర్స్ తప్ప ఎవరు పర్ఫామ్ చేయలేదు పెద్దగా. అఫ్కోర్స్ మిల్లర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషర్ ఆల్వేస్. డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్ బాగానే పర్ఫామ్ చేశాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయని పరిస్థితి మనం లాస్ట్ సీజన్లో చూసాం. ఈవెన్ మోహిత్ శర్మ కూడా లాస్ట్ బిఫోర్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు, కానీ లాస్ట్ సీజన్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు మోహిత్ కూడా. సో అందుకని ఐ థింక్ వాళ్ళు 3 రిటెన్షన్స్ ప్లస్ 3 రిటెన్షన్స్ ఆఫ్ క్యాప్డ్ ప్లేయర్స్ అండ్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ సరిపోతాయని నేను అనుకున్నాను. అంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఆర్టీఎం కూడా అవసరం. వాళ్ళకి ఆర్టీఎం అవసరం. ఎవరిని రిటైన్ చేసుకుంటారు? వాళ్ళు రిటైన్ చేసుకోవాల్సింది అఫ్కోర్స్ దేర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ ప్లేయర్ అండ్ కెప్టెన్. సాయి సుదర్శన్ ఇందాక చెప్పినట్టుగా స్టాండౌట్ పర్ఫార్మర్. లాస్ట్ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 530 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ దట్ రిడౌటబుల్ రషీద్ ఖాన్ గతంలో కూడా సన్ రైజర్స్ రిటెన్షన్ టైంలో నాకు హైయెస్ట్ అమౌంట్ కావాలని అడిగాడు. ఇప్పుడు కూడా అతను 18 crores డిమాండ్ చేయొచ్చు. చూడాలి, అది ఫ్రాంచైజ్ డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే మిగతా ప్లేయర్స్తో కలిపి దాన్ని అడ్జస్ట్ చేయడం ఏదో చేయాలి. సో రషీద్ ఖాన్, గిల్ అండ్ సాయి సుదర్శన్ ఈ ముగ్గురిని రిటైన్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను. క్యాప్డ్ ప్లేయర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్లో మోహిత్ శర్మ ధోని కోసం ఏదైతే రూల్ పెట్టారో 5 years కనుక ఇండియాకి ఆడకపోతే, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోతే అన్క్యాప్డ్ అవుతారని చెప్పి మోహిత్ శర్మ లాస్ట్ ప్లేడ్ ఐ థింక్ 2015 వరల్డ్ కప్లో ఆడినట్టుగా ఉన్నాడు. తర్వాత అతను ఆడలేదు. సో మోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ వికెట్లు తీశాడు, కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చిన మోహిత్ శర్మ కోసం వెళ్ళొచ్చు. బట్ అతని ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. అతనికంటే రాహుల్ తెవతియా కోసం వెళ్తే రాహుల్ తెవతియా ఒకవేళ ఆక్షన్లోకి వెళ్తే ఐ థింక్ ఇఫ్ యూ రిమెంబర్ హీ వాజ్ పిక్డ్ బై గుజరాత్ టైటన్స్ 9 crores అంతకు వెళ్ళాడు. రాహుల్ తెవతియా విత్ హిస్ ఫినిషింగ్ స్కిల్స్ ఎక్కువ రన్స్ చేయడు, కానీ లాస్ట్లో వచ్చి 6 సీటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో అతన్ని వాళ్ళు కన్విన్స్ చేసి, ఎందుకంటే ప్లేయర్ ఎప్పుడు డిసైడ్ చేసుకుంటాడు ఉన్న టీంతో ఉండాలా లేదని ప్లేయర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్లేయర్ కనుక లేదు నేను ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్తానంటే ఫ్రాంచైజ్ కెనాట్ ప్రివెంట్ హిమ్. సో ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్తే వీళ్ళు అన్క్యాప్ ప్లేయర్గా 4 crores ఇచ్చే బదులు యూ విల్ గెట్ ఏ బిగ్గర్ అమౌంట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్ అంత ఫినిషింగ్ క్వాలిటీ ఉన్న ప్లేయర్ని చాలా టీమ్స్ అతని కోసం వెళ్తాయి. ఇండియన్ ప్లేయర్ కాబట్టి పెద్దగా బౌలింగ్ చేయట్లేదు, బట్ హీ కెన్ బౌల్. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత అతను బౌలింగ్ అవసరం లేకుండా పోయింది. అతను లెగ్ స్పిన్ కూడా బౌలింగ్ చేస్తాడు. యాక్చువల్లీ స్టార్టెడ్ ఈజ్ కెరియర్ అదే బౌలింగ్ ఆల్రౌండర్. నౌ ఇప్పుడు బ్యాటింగ్ ఆల్రౌండర్ అయ్యాడు. ఇప్పుడు కేవలం బ్యాట్స్మెన్గానే కనిపిస్తున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల. బట్ హీఈస్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. సో అతన్ని కన్విన్స్ చేయగలిగితే రాహుల్ తెవతియాని ఒక్కడిని రిటైన్ చేస్తుంది. మోహిత్ శర్మ దే కెన్ బై హిమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను. సో రాహుల్ తెవతియా ఒక్కడిని రిటైన్ చేసుకుని అన్క్యాప్ ప్లేయర్గా అతను కన్విన్స్ అయితే, అతను కన్విన్స్ కాకపోతే మనం ఏం చేయలేం. అతను లేదు నేను ఆక్షన్కి వెళ్తానంటే ఏం చేయలేరు. సో బేసికలీ 3 రిటెన్షన్స్ సరిపోతాయి వాళ్ళకి అనుకుంటున్నాను. అది రషీద్ ఖాన్, గిల్ అండ్ సాయి సుదర్శన్. ముగ్గురితో వెళ్తే సరిపోతుంది. మహమ్మద్ షమి సంగతి ఏంటని మీరు అనొచ్చు. మహమ్మద్ షమి
ఈ మధ్య కొన్ని కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. అతనికి ఇంజరీ నుంచి కోలుకోలేదు, యాంకిల్ ఇంజరీ నుంచి కోలుకున్న స్వెల్లింగ్ ఆఫ్ నీస్ ఉన్నాయి, మోకాళ్ళు వాయడం వల్ల అతను మరి కొన్ని వారాల పాటు దూరంగా ఉంటుంది. దానికి చాలా యాంగ్రీగా రియాక్ట్ అయ్యాడు మహమ్మద్ షమి. నాకు తెలియకుండా ఎవరో లేనిపోయిన కట్టుకథలు ప్రజాన్ని చేస్తున్నాను అన్నాడు, నేను రికవర్ అవుతున్నానని చెప్పాడు. కానీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది అతని ఫిట్నెస్ పైన. అండ్ ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. ఇంజరీ కన్సర్న్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అంత పెద్ద అమౌంట్ అంటే కనీసం 11 crores పెట్టి తీసుకోవాలన్న మహమ్మద్ షమి విషయంలో టీమ్స్ ఆలోచిస్తాయి. ఆర్టీఎం యూజ్ చేసి అతన్ని బైబ్యాక్ చేయొచ్చు. ఎందుకంటే టీమ్స్ ఎవరు కొన్నా సరే ఎవరైతే ఆక్షన్లో అతని కోసం వెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం డౌట్ఫుల్గానే స్కెప్టికల్గానే వెళ్తారు. ఎందుకంటే అతను అవైలబిలిటీ ఉంటుందా, ఇంజరీ ఉంటుందా అనే ప్రాబ్లం ఉంటుంది. సో మహమ్మద్ షమిని ఆర్టీఎం ద్వారా వాళ్ళు బైబ్యాక్ చేయొచ్చు. సేమ్ అప్లైస్ టు మిల్లర్ ద కిల్లర్. మిల్లర్ కూడా ఒక అద్భుతమైన ఫినిషర్, అతను ఆ టీంకి అవసరం అండ్ గ్రేట్ ఫీల్డర్. సో మిల్లర్ లాంటి ప్లేయర్ని ఎవరు వదులుకోరు. మిల్లర్ కనుక ఆక్షన్ టేబుల్ పెడితే పెద్ద అమౌంట్కే వెళ్తాడు. బట్ ఐ థింక్ స్టిల్ మెగా ఆక్షన్ కాబట్టి 7-8 crores ఐ థింక్ బిలో 10 crores యూ కెన్ గెట్ బ్యాక్ మిల్లర్ ఈజీలీ. సో దానికోసం అతన్ని రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా యూ కెన్ అట్లీస్ట్ సేవ్ 1 crore rupees. 10 crores వెళ్ళినా కూడా 1 crore rupees దాకా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ మిల్లర్ని ఆర్టీఎం ద్వారా తీసుకోవాలి. మిల్లర్ అండ్ షమిని ఆర్టీఎం ద్వారా తీసుకోవాలని అనుకుంటున్నాను. షారుఖ్ ఖాన్ కూడా అన్క్యాప్ ప్లేయర్. ఒకవేళ రాహుల్ తెవతియా నేను ఆక్షన్లోకి వెళ్తాను, రిటెన్షన్ వద్దంటే షారుఖ్ ఖాన్ అన్క్యాప్ కాబట్టి అతను రిటైన్ చేసుకోవాలి. అతను కూడా మంచి ఫినిషింగ్ స్కిల్స్ ఉన్న బిగ్ హిటర్. సో షారుఖ్ ఖాన్ని తివాతియా కనుక ఆక్షన్లోకి వెళ్తే దే కెన్ ప్లాన్ బీగా దే కెన్ గో ఫర్ షారుఖ్ ఖాన్ అనుకున్నాను. అలాగే నూర్ అహ్మద్ కూడా ఇది గుడ్ బౌలర్. నూర్ అహ్మద్ ఆల్మోస్ట్ రెప్లికా ఆఫ్ రషీద్ ఖాన్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయితే అతను లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. సేమ్ రషీద్ ఖాన్ లాగే బౌలింగ్. రషీద్ ఖాన్ అంత టాలెంటెడ్ అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు, బట్ హీ స్టిల్ వెరీ గుడ్. బట్ ఫారిన్ స్పిన్నర్స్ ఇండియన్ స్పిన్నర్స్కి అమౌంట్ పెడతారు, కానీ ఫారిన్ స్పిన్నర్స్కి ఎప్పుడు కూడా ఫ్రాంచైజెస్ అతను ఎక్కువ అమౌంట్ పెట్టడానికి ఇష్టపడరు. ఫారిన్ స్పిన్నర్స్ని తక్కువ అమౌంట్కే మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. గతంలో కూడా చూసాం ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్కి వెళ్తారు. ఫారిన్ స్పిన్నర్స్ కోసం ఏ ఫ్రాంచైజ్ కూడా ఎక్కువ. కాబట్టి నూర్ అహ్మద్ ఆ టీంలో ఉండడం అవసరం వాళ్ళకి. సో నూర్ అహ్మద్ని దే కెన్ బై హిమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను. అలాగే దే ఆర్ ప్లేయర్స్ లైక్ అభినవ్ మనోహర్, విజయ్ శంకర్ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్. కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్ అవసరమైతే. అండ్ గుడ్ ఫీల్డర్, బిగ్ హిట్టింగ్ చేయగలడు అతను. సో విజయ్ శంకర్ని కూడా వాళ్ళు బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్టీఎంలు కూడా మీకు 4 రిటెన్షన్స్ ఉంటే 2 ఆర్టీఎంలో ఉంటాయి. సో ఆర్టీఎం బైబ్యాక్ చేసుకోవచ్చు. విజయ్ శంకర్ని కానీ సాయి కిషోర్ ఫర్ దట్ మ్యాటర్. సాయి కిషోర్ కూడా క్యాప్ ప్లేయర్. సాయి కిషోర్ ప్లేడ్ ఫర్ ఇండియా, విజయ్ శంకర్ ప్లేడ్ ఫర్ ఇండియా. సో వీళ్ళని బైబ్యాక్ చేసుకునే అవకాశం. చాలామంది ప్లేయర్స్, వృద్ధిమాన్ సాహా లాంటి వాళ్ళని ఈవెన్ ఉమేష్ యాదవ్ కూడా ఐ థింక్ ఈజ్ ఓవర్ ద హిల్. ఇంకా ఉమేష్ యాదవ్ మేబీ తన కెరియర్ చివరిలోకి వచ్చాడేమో అనుకోను, బట్ హీ కెన్ ప్రూవ్ అస్ రాంగ్. సో వీళ్ళ కోసం వాళ్ళు వెళ్తారని అనుకోను. కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ చాలా డిసప్పాయింట్ చేశారు. ఓమర్ జాయ్ కానీ, స్పెన్సర్ జాన్సన్ కానీ, మాథ్యూ వేడ్, ఈవెన్ కేన్ విలియమ్సన్, వీళ్ళెవ్వరు కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఫర్ న్యూ ఫారిన్ ప్లేయర్స్. అండ్ వెరీ గుడ్ కీపర్ కూడా వాళ్ళకి అవసరం, మంచి కీపర్ అవసరం. సో వాళ్ళు దే నీడ్ మనీ టు రీబిల్డ్ దేర్ సైడ్. లాస్ట్ టైం ఆ బ్యాలెన్స్ లేకుండా అయిపోయింది సీట్ సైడ్. దే వెంట్ దే ట్రై టు పుట్ లాడ్ ఆఫ్ మనీ ఆన్ మిచెల్ స్టార్క్ కూడా. సో అలా కాకుండా ఈసారి వాళ్ళు 3+1, 3+1, 1 అన్క్యాప్ 3 క్యాప్ ప్లేయర్స్తో వెళ్ళి తక్కువ రిటెన్షన్స్తో వెళ్తే వాళ్ళు ఎక్కువ మనీతో మంచి ఫారిన్ ప్లేయర్స్ని, మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ని, ఒక మంచి కీపర్ని కొనుక్కోవడానికి వాళ్ళ పర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.